హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇయర్ రింగ్స్ని ఎప్పుడు షార్ట్లోనే కదా పెట్టేది. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఫుల్ మేకింగ్ వీడియో మీకు ఒకసారి చూపిస్తాను. ఈ వీడియోలో చూసేద్దామా? ఫ్రెండ్స్, ముందుగా మనము ఒక షీట్ తీసుకొని అందులో 7mm గమ్ అప్లై చేసుకొని డాట్ షేప్ ఉంటుంది కదా, డాట్ షేపు కుందని తీసుకొని 4mmది పెట్టేసుకొని దాని చుట్టూ మనము స్టోన్ చైన్ని ఒక లేయర్గా పెట్టేసుకుందాము. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలాగే 2 లేయర్స్ లాగా పెట్టుకుందాము. మనము ఇలాగే అన్నిటినీ ఎడ్జెస్ చూసుకుంటూ కట్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు చూడండి, ఇలా పెట్టాం కదా. ఇలాగే ఇంకొక లేయర్ కూడా పెట్టేసుకుందాము. ఇలా గమ్ అప్లై చేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇక్కడ 7mm గమ్ ఎందుకు యూజ్ చేశాను అంటే ఇది చాలా బాగా ఉంది కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. మీరు దీని ప్లేస్లో 6mm కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. 8mm గమ్ము ఇంకా బాగుంటుందంట, బట్ నేను ఇంతవరకు 8mm గమ్ముని యూజ్ చేయలేదు. నెక్స్ట్ 8mm గమ్ కూడా మీకు యూజ్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను పెన్ ఉంది కదా, మనము డాట్స్ పెట్టుకోవడానికి పెన్ వస్తుంది. ఇలా ఈ పెన్ తీసుకొని దానికి గ్లూ పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టోన్స్ని దీని చుట్టూ పెట్టేసుకుందాం. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలాగా దీని చుట్టూ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని స్టోన్లను పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీని చుట్టూ 7mm గమ్ అప్లై చేసుకొని మళ్ళీ ఒక లేయరు స్టోన్ చైన్ని పెట్టేసుకుందాము. వీడియోలో చూపించినట్టు మళ్ళీ సేమ్ స్టోన్ చైన్ తీసుకొని చుట్టూ దీనికి మొత్తం పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మిడిల్లోకి రౌండ్ షేప్ని తయారు చేసుకుందాము. ఇప్పుడు ఒక షీట్, అదే షీటు చిన్నది తీసుకొని చిన్నది డాట్ పెట్టేసుకొని దీని చుట్టూ ఒకటి స్టోన్ చైన్ పెట్టేసుకుందాము. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా స్టోన్ చైన్ పెట్టుకొని అలాగే ఇంకొక లేయర్ కూడా స్టోన్ చైన్ని పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు దీని చుట్టూ మనం స్టోన్స్ని అతికించుకుందాము. ఇక్కడ నేను రౌండ్ కలర్ చిన్న స్టోన్స్ని అతికించుకుంటున్నాను. చూడండి, ఇదే ప్లేస్లో మీరు కలర్ స్టోన్స్ అయినా అతికించుకోవచ్చు. ఇలాగే దీని చుట్టూ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీని చుట్టూ గమ్ అప్లై చేసుకొని మళ్ళీ ఒక స్టోన్ చైన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది కూడా. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు పైన మనం డాట్ షేప్లో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి కదా చెవికి, దాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ మనము ఒక షీట్ తీసుకొని దాని మీద 7mm గమ్ వేసుకొని మనము కింద ఏదైతే డ్రాప్ పెట్టామో పెద్ద షేపు, అదే డాట్ చిన్న షేప్ తీసుకొని దీని చుట్టూ చిన్న వైట్ కలర్ స్టోన్స్ అతికించుకుందాము. ఇలా చుట్టూ అతికించేసుకొని దీనికి కూడా స్టోన్ చైన్ని అతికించేసుకుందాము. చూడండి, ఇలా చుట్టూ అతికించాం కదా, దీనికి కూడా స్టోన్ చైన్ని అతికించేసుకుందాము. చూడండి, ఇది కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో అన్నిటిని కటింగ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అన్నిటిని రెడీ చేసుకొని ఇలా ఎడ్జుల వరకు వచ్చేలాగా నీట్గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలాగే అన్నిటినీ నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇది బాగా వచ్చింది కదా. ఇలాగే మనం అన్నిటినీ చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సైడ్న ఉన్న ఎడ్జుల్ని మనము ఇవి హీటుని పెట్టి కాల్చుకోవచ్చు. చూడండి, ఇలా అన్నిటిని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైటర్ తీసుకొని సైడ్న ఉన్న ఎడ్జుల్ని కట్ చేస్తున్నాను. చూడండి, నేను
లైటర్ స్ట్రైట్గా పెట్టేసరికి ఇది కాలిపోయింది కొద్దిగా. దీన్ని నేను మళ్ళీ సెట్ చేసి చూపిస్తాను. ఇలా లైట్గా ఎడ్జ్ని కట్ చేసుకోవాలి. మీరు అలాగే పెట్టారంటే ఇది క్లాత్ అనేది కాలిపోతుంది కాబట్టి లైట్గా దూరం నుంచి కాల్చుకోవాలి. ఇలా అన్నిటినీ కాల్చేసుకుందాము. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ ఇందాక కాలిపోయింది కదా, దాన్ని అడ్జస్ట్ చేసేసాను. ఇలాగే 7mm గమ్ అప్లై చేసుకొని ఇక్కడ మనము కింద స్టోన్స్ పెట్టుకోవాలి కదా, ఏదో ఒక పూసలు. మనకు సెట్ ఏ కలర్ సెట్ అవుతుందంటే ఆ కలర్ పెట్టేసుకోవాలి. దానికి నేను హుక్కీలను పెట్టుకుంటున్నాను. ఇలాగే అన్నిటికీ హుక్కీలు పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన ఏ షీట్ అయితే మనము పెట్టామో అదే షీట్ని బ్యాక్ సైడ్ కవర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కూడా అలాగే పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా, వీటన్నిటిని జాయింట్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని ప్రిపేర్ చేసుకొని ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఇలా వేసుకొని వెళ్ళండి. చాలా అందంగా ఉంటారు. ముఖ్యంగా నైట్ పార్టీస్కి ఇలా మీరు తయారు చేసుకుని వెళ్ళారు అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. మీకు ఏ డ్రెస్ సెట్ అవుతుంది అంటే ఆ కలర్స్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం డ్రెస్లో ఉన్న డిజైన్స్ని కూడా చూసుకొని మనం మ్యాచింగ్ అయ్యేలాగా మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా అయిపోయింది కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము 2-3 విధాలుగా ఈ కమ్మల్ని పెట్టేసుకోవచ్చు. చూడండి, సింపుల్గా ఇలా పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ హుక్కీ పెట్టేసుకోవచ్చు. లేదు అంటే పైన మన డాట్ షేప్ ఉంది కదా, దాన్ని ఒకటి పెట్టేసుకొని పెట్టుకోవచ్చు. అది కూడా వద్దు, రౌండ్ షేప్లోనే కావాలి అంటే రౌండ్ షేప్కి బ్యాక్ సైడ్ మనం ఒక చిన్న హుక్కీ పెట్టేసుకొని ఇలా పెట్టుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇలాగే మీరు సొంతంగా తయారు చేసి పెట్టుకున్నారు అంటే మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.